ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే, నేను వెళ్ళొస్తాను సార్. మీరు త్వరలోనే తిరిగి మామూలు మనిషి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సరే, నేను మామూలు మనిషిని అయిపోతానులే. ఆ గజేంద్రని ఎలా అయినా కలవాలి. అతన్ని కలిస్తే బాలాగారి యాక్సిడెంట్ విషయంలో ఏదన్నా క్లూ దొరకచ్చు. సుందరి, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న మీ ఎక్స్ ఎంప్లాయ్ చెప్పాడు కదా బాలాగారు, మీకు డ్రైవర్ ఉండేవాడని. అతన్ని కలవడానికే వెళ్తున్నాం. మా డ్రైవర్నా? అతని దగ్గరికి ఎందుకు? చిన్న పనుంది బాలాగారు, త్వరగా రండి. ఇదే నెహ్రూ నగర్లో 3వ లైన్కి కూడా వచ్చేసాం. ఇక్కడ గుడి ఆపోజిట్లో రేకులిల్లు. సుందరి, అదిగో గుడి. బాలగారు, అదిగో రేకులిల్లు, రండి. బాలగారు, అదిగో అదే ఇల్లు, రండి. ఏమండి, ఏమండి? ఎవరండి మీరు? ఏం కావాలి? ఈ ఇంట్లో గజేంద్ర అని ఉండేవాళ్ళు కదా? అవునండి, ఇంతకు ముందు ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా అండి? నాకు తెలిసి ఆ గజేంద్ర దుబాయ్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను. దుబాయ్ వెళ్ళిపోయారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ వివరాలు ఏమైనా తెలుసా అండి? నాకు అంతవరకే తెలుసు. వాళ్ళెవరో నాకు తెలీదమ్మా. సరేనండి, థ్యాంక్ యూ. వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఆ గజేంద్ర దొరుకుంటే మీకు యాక్సిడెంట్ అయిన రోజు ఎందుకు రాలేదో, అసలు ఆ యాక్సిడెంట్లో నిజానిజాలేంటో మనకి తెలిసే అవకాశం ఉండేది బాలాగారు. మరి ఆ గజేంద్ర గురించి ఎలా తెలుసుకుంటావు సుందరి? అతను ఇక్కడ ఉండట్లేదంట కదా? ఎలా అయినా తెలుసుకోవాలి బాలాగారు. ఖచ్చితంగా తెలుసుకుంటాను. రండి వెళ్దాం. అమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? ఈ ఇంట్లో అద్దెకున్న గజేంద్ర గురించి. గజేంద్రనా? సరే అండి, థ్యాంక్ యూ. సరే. ఏంటి ఫణి, ఏమైంది? ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? కొంపలు మునిగిపోయాయి రోసే. ఇన్ని రోజులు దాచిన రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. అసలు దేని గురించి ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. రోసి, ఇప్పుడు నేనేం చెప్పలేను. ఏంట్రా, ఏం చెప్పలేకపోవడం ఏంటి? అసలేం జరిగింది? త్రిపుర బాల ఎవరు దొరకాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ గజేంద్ర గాని పట్టుకున్నారు. అసలు ముందా గజేంద్ర ఎవర్రా?
అంటే నువ్వు ఆ రోజు బాలను చంపాలనుకున్న ప్లాన్ మిస్ అయి మా పెదనాన్న చనిపోయారా? అవును రోసి. ఇప్పుడు ఆ గజేంద్ర గడు వాళ్ళ చేతికి దొరికాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒరేయ్, ఏదో ఒకటి చెయ్యరా. ఇప్పుడు వాడు గనక దొరికితే మొత్తం బండారం బయటపడుతుంది. ఒరేయ్, ఇప్పుడేం చేద్దాంరా? ఒరే ఫణి, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. నా గుండె ఇప్పుడు ఆగిపోయేలా ఉంది. మావయ్య మావయ్య మీరేం టెన్షన్ పడకండి, ఏదో ఒకటి ఆలోచిద్దాం. అమ్మా అబ్బో అబ్బే. అమ్మో. బాలగారు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి. మనిద్దరిని అమ్మ చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది. ఆ గజేంద్ర సంగతి మాత్రం మర్చిపోవద్దు. మనం ఎలా అయినా వాడిని పట్టుకోవాలి. ఎందుకు సుందరి? ఆ గజేందర్ని పట్టుకుంటే ఏం తెలుస్తుంది? అది మీకు అర్థం కాదులేండి. మీరు ఆ రోజు కార్ డ్రైవ్ చేసినప్పుడు నేను కార్ డ్రైవ్ చేయడం ఏంటి? అయ్యో, నేనిప్పుడు మీకేమీ చెప్పలేను. కానీ నేను చెప్పిన పని అయితే చేయండి. ఏం చేస్తారంటే, సరే అయితే నేను వెళ్తాను సుందరి. సరే బాలగారు, జాగ్రత్త.